వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి 566 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెల్. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈరోజు చూపించేసరికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయము నెల్లూరు డిస్టిక్ రాపూర్ మండలం, రాపూర్ నుంచి 35 కిలోమీటర్ దూరంలో ఉన్న పెంచలపాన అనే మన పుణ్యక్షేత్రంలో ఉన్నాము. ఈ పుణ్యక్షేత్రం వచ్చేసరికి స్వామివారు నరసింహస్వామివారు, ఇక్కడ స్వామివారిని శ్రీ పెనుచుల లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పి పిలుస్తారు. ఈ స్వామి వచ్చేసరికి స్వయముగా వెలిసిన స్వామి అండి. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ. మనకి ముందుగా ఇక్కడ రామాంజన స్వామి వారి మండపం కనబడుతుంది. ఈ ఆలయం వచ్చే దారిలోనే మనకైతే ఇక్కడ ముందు వైపు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఈ విగ్రహానికి వెనక వైపు వచ్చేసరికి గరుడ స్వామి విగ్రహం ఉంటుంది. ముందు ఆంజనేయ స్వామి, వెనకాల గరుడ పంతుడు. బస్ దిగిన తర్వాత అట్లా నేరుగా కొంచెం దూరం వచ్చేసారంటే మన చుట్టుపక్కల షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్ కూడా దాటి మనం రాగానే ఇక్కడ మనకి ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్ వచ్చేసరికి ఏంటంటే ప్రసాదాలు విక్రయశాల మరియు ప్రజలు అభివృద్ధి కేంద్రము. రూమ్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. రూమ్ అయితే 300 ఛార్జ్ చేస్తారు. డిపాజిట్కి ఒక 100 రూపీస్ ఉంటుంది. ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా కావాలి. ఆఫీస్ రూమ్కి ఎదురుగానే మనకి ఇక్కడ శ్రీవారి గదులు ఉంటుంది. ఇది కాకుండా మన ఆఫీస్ బ్యాక్ సైడ్ కూడా మనకి రూమ్స్ అవైలబుల్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ ఆలయ చరిత్రకు వచ్చేసరికి ఇది మనకి పూర్వము భక్త ప్రహ్లాదు కోసము మహావిష్ణువు నరసింహస్వామి అవతారం ఇచ్చారు కదండి. నరసింహస్వామి అవతారం ఇచ్చినప్పుడు హిరణ్యకశిపుని సంహరించేసిన తర్వాత స్వామివారు అదే ఉగ్రంతో అదే భీకరంగా అడవుల వెంట ఈ కొండలు వెంట భయంకరంగా గర్జిస్తూ ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు పెంచి మహాలక్ష్మి అమ్మవారి మీద చిరకత్తితో కలిసి వేటకు వచ్చినప్పుడు చెలికత్తులు అందరూ స్వామివారు ఉగ్రరూపాలు చూసి భయపడి వెళ్ళిపోతే అమ్మవారు మాత్రము ధైర్యంగా నిలబడితే ఆ స్వామివారు అమ్మవారిని చూసి అమ్మవారి అందానికి ముక్తుడైపోయి స్వామివారు శాంతించి చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం ఆడతారండి. ఇలా వివాహం ఆడిన తర్వాత ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారిని కనవేసుకొని ఇక్కడ శిలారూపంగా దాలుస్తారు. అందువల్ల ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చేసరికి స్వామివారిని శ్రీ పెనుచుల లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. ఈ ఆలయం ఎత్తైన దట్టమైన కొండల అడవుల మధ్యలో ఉంది. స్వామివారు శాంతిమూర్తులై చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం ఆడిన తర్వాత ఈ విషయము ఆదిలక్ష్మి అమ్మవారి తెలంగాణ అమ్మవారు అలిగి అమ్మవారికి మధ్యలో ఒక కన్వ ఏరు ఒకటి ఉంటుందండి. ఆ ఏరు దగ్గర వెళ్ళి అమ్మవారు సెల అయిపోయారు. ఇలాగొచ్చేసరికి స్వామివారికి వచ్చేసరికి కన్వ నదికి ఈ పక్కన స్వామివారు ఉంటే కన్వ నదికి ఆ పక్కన వచ్చేసరికి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. అది కాకుండా ఈ క్షేత్రానికి వచ్చేసరికి ఆంజనేయ స్వామి పరిపాలిస్తున్నారండి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి పరిపాలిస్తాడు. ఈ స్వామివారికి ఇక్కడ ఇంకొక విధంగా ఏమంటారంటే స్వామివారిని కొండి కాసులు వారు అంటారు. అంటే ఈ ఆలయము దట్టమైన అడవి ప్రాంతంలో ఉందండి. ఈ ఆలయం చుట్టూ కొండలు కూడా సర్పాకృతిలో ఉంటుంది. అంటే పాము ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా పాములాగా చుట్టుకొని చుట్టూ వైపు ఉంటుంది. ఈ కొండల మధ్యలో మనకి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణం ఈ కొండల ఈ క్షేత్ర ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా సరే కనీసం ఒక చీమ కూడా పుట్టదండి. అడవుల్లో నైట్ టైం బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు అయితే ఈ ఆలయం చుట్టుపక్కల కానీ కొండల్లో అక్కడ ఇక్కడ కూడా చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడే ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా అయితే ఈ ఆలయ సమీపంలో వాళ్ళకి చీమ కొట్టడం కానీ పాములు కుట్టడం అట్లాంటి ఎటువంటి లేదు. ఇంత దట్టమైన ఆలయంలో ఒక పురుగు కొడుతుందంట. ఇంకే స్వామివారిని కూడా కొండ కాసులు వారని అంటారు. ఇక్కడ కన్వ మహర్షి భరతుడు, మన భారతదేశం పరిపాలించే భరతుడు కదా, ఆ భరతుడు కూడా ఇక్కడే మనకి ఈ పరిసర ప్రాంతాల్లో పెరిగారని చరిత్ర కూడా చెప్తుంది. ఈ కన్వ మహర్షి భరతుడిని పెంచిన స్థలం అంటే ఇది. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఇక్కడ ఏరు పేరు కూడా మీకు కన్వ నది ఉంటుంది. ఈ కాలక్రమంలో ఏమవుతుందంటే కండలేరుగా మారిందండి. కండలేరు డ్యామ్ అంటారు. ఇక్కడ నుంచి కండలేరు డ్యామ్ కూడా చాలా వరకు దగ్గరైన క్షేత్రానికి. కానీ ఈ క్షేత్రం వచ్చేసరికి వర్షాకాలంలో వచ్చామంటే మనకి గుడి వెనకాల మనకు కనబడుతుంది. అక్కడ వచ్చేసరికి వాటర్ ఫాల్స్ పైనుంచి ఎత్తైన కొండల నుంచి వాటర్ వచ్చే జారుతుంది. జలపాతం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చి రావడం ఎవరైనా సరే ఈ ఆలయానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే ఈ ఆలయము వర్షాకాలం చుట్టూ పచ్చదనంతో చుట్టూ నీళ్లతో జలపాతాలతో చాలా అద్భుతంగా సుందరంగా ఉంటుంది. స్వామివారి ఆలయానికి ఎదురుగానే మనకి ఇక్కడ స్వామివారికి అద్దాల మండపం, స్వామివారి ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ దీపాలంకరణలో అద్దాల మండపంలో ఇక్కడ సహస్ర దీపాలంకరణ చేస్తారండి. నమస్తే నరసింహాయ. ఆలయం వైపు అయితే మనకి ఇక్కడ దారి ఉందండి. ఈ దారి మనకి వాటర్ ఫాల్స్ కదా పైన నుంచి జలపాతం పడుతున్నారండి. ఆ జలపాతం వెళ్ళాలంటే ఈ దారిలో వెళ్ళాలి.
ఆలయంకి ఎదురుగా కన్నలేరు, అది మీరు కన్వలేరు అని చెప్పాను. అది ఒక ఏరు. ఈ ఏరుకు ఎదురుగానే మనకు ఆదిలక్ష్మి అమ్మవారు గుడి ఉందండి. नमस्ते नरसिंहाय ఈ కన్వలేరు అయితే ఎండాకాలం అప్పుడు పూర్తిగా వెళ్ళిపోయింది. వర్షాకాలం వచ్చారంటే ఈ కన్వలేరు నది బాగా ప్రవహిస్తుంది. అందు పైన చూసారా కొండల మధ్యలో నుంచి మనకు వాటర్ ఫాల్స్ అనేది కూడా వస్తుంది, జలపాతము. ఈ మీకు వాటర్ ఫాల్స్ టైంలో కానీ చూసారంటే ఈ చుట్టుపక్కల ప్రకృతి కూడా చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. ఆదిలక్ష్మి అమ్మవారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం మనకి ఇక్కడ మర్రి చెట్టు అయితే అవుతుందండి. ఆ మర్రి చెట్టు వచ్చేసరికి గొడుగు ఆకారంలో ఉంటుంది. అంటే అక్కడ స్వామివారిని చక్రవర్తి లక్ష్మీ నరసింహస్వామి కూడా మహర్షి యొక్క ఆశ్రమం ఉండేదండి. ఇది స్వామివారి నందనవనం, శ్రీవారి పుష్కరిణి. ఈ కోనేరు అయితే స్వామివారి ఆలయానికి ముందు వైపు ఉంటుంది, ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి ముందు వైపు, ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వెనక వైపు ఉంటుందండి. ఈ కోనేరులో అయితే బ్రహ్మోత్సవాల టైంలో ఇక్కడ చక్ర స్నానాలు, పూజలు, ఇక్కడ తెప్పోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తారు. స్వామివారి యొక్క పుష్కరిణి, స్వామివారి ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామివారి ఆలయం. కొండలండి, ఈ కొండల మధ్యలోనే ఈ ఆలయం ఉంటుంది. స్వామివారి ఆలయానికి ఎదురుగా కొబ్బరికాయ ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి పక్కనే మనకి శ్రీకృష్ణుడు ఆంజనేయ స్వామి వారి ఆలయం. नमस्ते नरसिंहाय नमस्ते नरसिंहाय प्रह्लादलाददायिने हिरण्यकशिपूर्वक. ఈ ఆలయం చరిత్ర చెప్పారు. స్వామి వారు హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఇక్కడ తిరుగుతూ ఉంటే అప్పుడు చెంచుల అమ్మవారిని చూసి శాంతమూర్తి స్వామివారిని మీకు ఇక్కడ వచ్చేసరికి ఒక కొంచెం క్లియర్గా ఉంది. నేను మీకు అర్థమయ్యే దానికోసం మన వాడుక భాష ఎలా ఉంటుందో ఆ విధంగా మీకు చెప్పాను. ఈ కళ్యాణ మండపం వచ్చేసరికి స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించినప్పుడు ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారండి. స్వామివారి బ్రహ్మోత్సవంలో కళ్యాణం నిర్వహించే మండపం. దానికి ప్రతీకగా స్వామివారు, అమ్మవారు, పక్కన కర్మ మహర్షి, ఈ పక్కన నారద మహర్షి. పెంచలపాలెం క్షేత్రంలో మనకి నిత్య అన్నదానం అయితే జరుగుతుందండి. ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నదానం చేస్తున్న భక్తులు కూడా 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా అన్నదానం పెంచలపాలెం క్షేత్రంలోనే అన్నదానం అన్నదాన కార్యక్రమం నిత్య అన్నదానం చేస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల దాకా అయితే అన్నదానం చేస్తారు. దాదాపు 500 నుంచి 1000 మంది దాకా ఫెసిలిటీ అవుతారు. ఈ పెంచలపాలెంలో వచ్చేసరికి స్వామివారి యొక్క ఆలయమే కాకుండా ఇప్పుడు నా వెనక వైపు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయము. ఈ ఆలయం వచ్చేసరికి శ్రీ కరుణామయ్యి ట్రస్ట్లో ఉంది. ఈ కరుణామయ్యి అనేసరికి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో స్కూల్స్, కాలేజెస్ అండ్ హాస్పిటల్ కూడా చేశారు. ఆ కరుణామయ్యి మెయింటెనెన్స్ అంతా శ్రీ విజయశ్రీ దేవి అమ్మవారు. కరుణామయ్యి ఆశ్రమం ట్రస్ట్ శ్రీ కరుణామయ్యి అమ్మవారు, విజయశ్రీ దేవి అమ్మవారు. नमस्ते नरसिंहाय नमस्ते नरसिंहाय